నారాయణ నారాయణ నారాయణ. తర్వాత 16,000 మంది భార్యలు ఇలా పలికారు. భగవంతుడైన శ్రీకృష్ణుడు పూర్ణుడు. నరకాసురుడు దిగ్విజయ యాత్ర చేస్తూ ఎంతోమంది రాజులను జయించి వారి యొక్క కుమార్తెలైనటువంటి మమ్ముల్ని బంధించాడు. ఆ విషయం తెలిసినటువంటి శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సైన్యంతో సహా వధించి మమ్మల్ని విడిపించాడు. మేము సంసారం నుండి విముక్తిని ఇచ్చే ఆయన పాదాన్నే ఎల్లప్పుడూ స్మరిస్తున్నాం. మిగతా ఉండే చెలికత్తెలు, మిగతా ఉండే అక్కడ ఉండేటువంటి భార్యలందరూ ఇట్లా చెప్పుకొని వస్తున్నారు. మమ్ములను ఆయన వివాహం చేసుకున్నాడు. ఓ పతివ్రత, మేము భూలోక సామ్రాజ్యాన్ని కానీ ఇంద్ర పదవిని కానీ ఆ 2 లోకాల్లోని భోగాలు కానీ అష్టసిద్ధులు కానీ బ్రహ్మపదము కానీ మోక్షము కానీ వైకుంఠము అయినా కానీ మేమెవరూ కోరుకోవటం లేదు. మాకు దేని మీదనూ ఆశ లేదు. మాకు తెలియనటువంటి లోకాల మీదనూ ఆశ లేదు. మాకు తెలిసినటువంటి లోకాల మీద ఆశ లేదు. మేము అహర్నిషాదులు పరమాత్ముడినే భజిస్తున్నాము. ఆయన్ని గురించే గానం చేసుకుంటున్నాము. ఆయన సేవలోనే ఉండిపోతున్నాము. ఆయన మనస్సులోనే మేము మనస్సు లగ్నం చేశాము. మాకు ఏ విధమైనటువంటి సంసార సుఖ దుఃఖాలు మాకు అక్కర్లేదు. సుఖ దుఃఖాలు అనేటువంటిది మాకు తెలియనే తెలీదు. ఆయన సేవ ఒకటే మాకు తెలుసు. ఎప్పటికీ మేము అప్పుడు అక్కడ బంధించబడి ఉన్నప్పటికి కూడా శ్రీహరినే మేమందరూ ధ్యానం చేస్తున్నాము. మాకు వైకుంఠం మీద కూడా కోరిక లేదు. మేము కోరుకోము. మాకు స్వర్గం కూడా మాకు అక్కర్లేదు. వైకుంఠం అక్కర్లేదు. ఏ దేవలోకాలు మాకు అక్కర్లేదు. ఏ పాతాళ లోకాలు మాకు అక్కర్లేదు. ఇక ఏ దివ్య శరీరమో మాకు అక్కర్లేదు. మేము ఏ విధమైనటువంటి విచారాన్ని మేము కోరుకోవటం లేదు. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి పాదధూళి లక్ష్మీదేవి యొక్క వక్షస్థలమందు గల కుంకుమ యొక్క సుగంధంతో సమృద్ధిగా ఉంటుంది కదా, ఆ ధూళి మా నెత్తి మీద పడాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం. అమ్మవారికి అద్దుకొని వెళ్ళినటువంటి ఆ ధూళి, కుంకుమ ధూళి మా నెత్తి మీద పడుతుందేనే మేము చూస్తున్నాం. పరబ్రహ్మస్వరూపుడు భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు గోవులను మేపుచుండగా ఆయన పాదాలను తాకాలని గోపాలరు, గోపికలు ఏ విధంగా కోరుతూ ఉంటారో అదే విధంగా అక్కడి గడ్డి, వృక్షాలు, ఆవులు కూడా కోరుకుంటూ ఉంటాయి. అటువంటిది గోపశ్రీలు వాళ్ళంతా అట్లనే కోరుకుంటూ ఉంటారు. ఆవులు కూడా అట్లే కోరుకుంటున్నాయి, అక్కడ ఉండే గడ్డి తినాలని. కృష్ణుడు తిరిగాడినటువంటి స్థలం కదా. ఆ పశువులు కూడా మామూలు పశువులు కాదు కదా. వైకుంఠానికి చేరినటువంటి ఏదో మహర్షులు వేరే రూపంతో అక్కడికి వచ్చారు. గోపికలు, గోవులు కూడా వీళ్ళందరూ గోసాయిల రూపంగా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళ కర్మకు తక్కంత వాళ్ళ కర్మ రూపమైనటువంటి తగుగా వాళ్ళందరూ కూడా ఆ అవతారాన్ని ఎత్తినటువంటి వాళ్ళు. అక్కడ ఉండేటువంటి గోపికలు, గోపాలకులు శ్రీకృష్ణుడి యొక్క పాదధూళిని తగలాల పాదధూళిని నెత్తి మీద చల్లుకోవాలని ఎంత ఆతంకపడుతూ ఉంటారో. ఒకసారి శ్రీకృష్ణుడు బంగారు యొక్క పాదుకులతో వచ్చినప్పుడు కొంచెం కష్టపడుతూ ఉంటారట. అప్పుడప్పుడు పాదధూళి దొరకదే, అయినప్పటికీ కూడా కింద పాదధూళి ఉంది కదా. బంగారు పాదుకులతో వచ్చినప్పుడు కూడా కింద పాదధూళే కదా. దాన్ని నెత్తి మీద చల్లుకోవటానికి నానా అవస్థ పడుతుంటారు అక్కడుండే గోపాలకులు. ఆవులు కూడా అట్లే స్వామి స్మరణ చేసినటువంటి గడ్డిని మేస్తూ ఉంటాయట, చాలా ఇష్టపడతాయట, అట్లా కోరుకుంటూ ఉంటాయి కదా. ఆ మహాత్ముడైన శ్రీకృష్ణుడి పాదస్పర్శ మేము కూడా కోరుకుంటున్నాం కదా. ఎప్పుడూ ఆయన స్మరణనే చేసుకుంటున్నాం. ఇంతటితో 10వ స్కందంలోని 83వ అధ్యాయము సమాప్తమవుతున్నది. ఇక 84వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వసుదేవుడి యజ్ఞోత్సవం గురించి చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు: సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపుడైన వాడు
భగవంతుడైన శ్రీకృష్ణుడు దుఃఖాలను పోగొడతాడు. ఆయన యందు ఆయన భార్యలకు గల సర్వస్వార్పణ అనేటువంటి రూపమైనటువంటి ప్రేమను గురించి విని కుంతి, గాంధారి, ద్రౌపది, ఇతర రాజపత్నులు, శ్రీకృష్ణుడి యందు భక్తి గల గోపికలు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. చుట్టూ కూర్చున్నటువంటి గోపికలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళకు కూడా ఆశ్చర్యమైపోయింది. అష్టమహిషులకు ఉండినటువంటి భక్తి అపారమైంది. ఎంతో ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ కూడా ఆనంద బాష్పాలతో కన్నీరు గార్చారు, మాకు లేదే ఆ భక్తి అని. ఈ విధంగా పురుషులతోనూ స్త్రీలతోనూ సంభాషిస్తూ ఉండగా బలరామ శ్రీకృష్ణులను చూడటానికై మహర్షులు అక్కడికి వచ్చారు. ఇట్లా ఒకరికొకరు సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. పరమాత్ముడి కథలే చెప్పుకుంటున్నారు, ఆయన మహిమనే చెప్పుకుంటున్నారు. వాళ్ళకు అయినటువంటి అనుభవాన్ని చెప్పుకుంటున్నారు కథలుగా. ఒక్కొక్కరు అక్కడ వింటున్నారు. చూడండి, విసుగనేది లేదు వాళ్లకు. అసలు ఎన్ని రోజులైందో కూడా తెలియటం లేదు. ఇక్కడ రోజుల తరబడిగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పచ్చు. ఈ సందర్భంలో వాళ్ళు ఇక్కడికి చూడటానికి వచ్చారు. వ్యాసుడు అంటే చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు వ్యాసుడు, నారదుడు, చవనుడు, దేవలుడు, అసితుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు, గౌతముడు, శిష్యులతో కూడినటువంటి పరశురాముడు, పూజ్యుడైన వశిష్ఠుడు, గాలవుడు, భృగువు, పులస్యుడు, కశ్యపుడు, అత్రి, మార్కండేయుడు, బృహస్పతి, ద్వితుడు, త్రితుడు, ఏకతుడు, బ్రహ్మదేవుడికి పుత్రులైనటువంటి సనక సనత్కుమారులు, అంగిరసుడు, అగస్త్యుడు, యజ్ఞవల్క్యుడు, వామదేవుడు, ధౌమ్యుడు మొదలైన ఇతర మహర్షులు అక్కడికి వచ్చారు. ఇంతమంది మహర్షులు వచ్చారండి. అసలు ఈ మహర్షుల యొక్క మనం పేర్లు వింటేనే చాలు, సమస్త పాపాలు నాశనమైపోతాయి. ఇంకోపారి మీరు వినండి నిదానంగా, మళ్ళీ వినండి దీన్ని. ఈ మహర్షుల యొక్క పేర్లు వింటే చాలు, సమస్త పాపాలు నశించిపోతాయి, సమస్త కష్టాలు పోతాయి. మనకు వీళ్ళది ఎప్పుడు మనకు దొరకదు కదా. భాగవతంలోనే ఇంతమంది పేర్లు మనకు దొరికేది తక్షణం. వ్యాసుడు, ఇంకోపారి వినండి, వ్యాసుడు, నారదుడు, చవనుడు, దేవలుడు, అసితుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు, గౌతముడు, శిష్యులతో కూడినటువంటి పరశురాముడు, పూజ్యుడైన వశిష్ఠుడు, గాలవుడు, భృగువు, పులస్యుడు, కశ్యపుడు, అత్రి, మార్కండేయుడు, బృహస్పతి, ద్వితుడు, త్రితుడు, ఏకతుడు, బ్రహ్మదేవుడి పుత్రులైనటువంటి సనక, సనంద, సనాతన, సనత్కుమారులు, అంగీరసులు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, వామదేవుడు, ధౌమ్యుడు మొదలైన ఇతర మహర్షులు అక్కడికి వచ్చారు. ఇంకా కొంతమంది మహర్షులు చెప్పారు. వీళ్ళంతా అక్కడికి వచ్చారు. ఇంతవరకు కూర్చున్న పాండవులు, బలరామ శ్రీకృష్ణులు, రాజులు మొదలైన వారు జగత్తుకు అంతటికీ పూజ్యులైన ఆ మహర్షుల రాకను చూసి వెంటనే లేచి నిలబడి నమస్కారం చేశారు. అప్పటికి వాళ్ళ కథలంతా అయిపోయినట్టుంది అనిపిస్తుంది. అందుకని ఆ సందర్భంలో వీళ్ళందరూ వచ్చారు. ప్రజలందరూ ఆ మహర్షులను పూజించారు. బలరాముడు, శ్రీకృష్ణుడు వారికి స్వాగత వచనాలు కూడా పలికారు. ఆసనము, కడుగుకొనేటువంటి నీరు, బంగారు కలశాలతో, త్రాగే నీరు, పుష్పమాలలు, ధూపము, అంగరాగాలతో వారిని యథావిధిగా పూజించారు. కాళ్ళు కడుక్కోవటానికి వెండివి, నీళ్లు తాగటానికి బంగారు, ఇట్లా ఈ విధమైన పాత్రలు కూడా వేరువేరుగా పెట్టి ఆ స్వామి వాళ్ళందరినీ కూడా స్వాగతించారు. మహర్షులు కదా, అంతకన్నా యోగమే ఉంది. వాళ్ళ పేర్లు వింటేనే మనం ఆనందపడుతున్నాం. అటువంటప్పుడు వాళ్ళను పూజించటం ఎంతో మంచిది కదా. అటువంటి మహర్షులందరినీ పూజించారు. నారాయణ కృష్ణ కృష్ణ హరే